గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశపెడుతున్న సంస్కరణలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. న్యూ క్వాలిటీ పాలసీని రద్దు చేయాలని సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. అయితే పోటీ ప్రపంచంలో స్టూడెంట్స్ పోటీ పడాలంటే పంతుళ్లు క్వాలిటీగా ఉండాల్సిందే అంటున్నది గురుకుల విద్యా సంస్థల యాజమాన్యం. కొత్త సంస్కరణలు వచ్చిన ప్రతిసారి గురుకుల పాఠశాల విద్యా సంస్థల్లో ఏదో ఒక ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. న్యూ క్వాలిటీ పాలసీ తాజా ఆందోళనకు కారణమైంది. గురుకుల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత సంస్కరణలు ప్రారంభించారు. తాజాగా తెచ్చిన ఎన్పీక్యూ అనే పాలసీ పట్ల టీచర్ల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. న్యూ క్వాలిటీ పాలసీలో బోధిస్తున్న సబ్జెక్టుపై టీచర్ 15 నిమిషాల పాటు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో బాగా చెప్పిన వారు పర్వాలేదు, ఇంకా మెరుగుపడాలని వారిగా విడదీస్తారు. వాళ్లకు శిక్షణ ఇస్తారు. తమ సబ్జెక్టును టీచర్లు ఎట్లా చెప్తున్నారు, ఎట్లా చెప్తే బాగుంటుంది, దీనికి సంబంధించిన శిక్షణ ఎవరికి ఎంత మేరకు అవసరం ఉంటుందనే విషయాలపై ఫోకస్ చేస్తారు. మంచి పెర్ఫార్మెన్స్ చూపించాలని టీచర్లకు ఓరియంటేషన్ ఇస్తారు. దీనికోసం ఇంటర్నల్ స్టాండర్డ్ బోర్డు ఉంటుంది. ఏం చేయాలనేది అది డిసైడ్ చేస్తుంది. అంటే ఎవరినో ఉద్దేశించింది వాళ్ళకి ఏదో ఆపాదించడం అనేటువంటిది కాదు. అంటే ఆ రకంగా స్ట్రెంగ్తన్ చేయటం వల్ల వారి యొక్క ఒక కంటెంట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఒక కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటువంటి పెరుగుతాయి, ఒక పెడగాజీ ఒక విద్యా విధానం, ఒక మెథడాలజీ ఏ రకంగా చెప్పినట్లయితే అక్కడ విద్యార్థులకు చేరుతుంది అనేటువంటి విషయాన్ని ఒక ఎక్కువ స్పష్టత వస్తుంది. ఈ ఎక్కువ దాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆ టాపిక్ని తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా ఒక ఇతరత్ర ఇబ్బంది ఉన్నట్లయితే కూడా వాళ్ళు మాతో చెప్పడం జరుగుతుంది. టీచర్ల నుంచి క్వాలిటీతో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నదే ప్రధాన ఉద్దేశం అంటున్నది యాజమాన్యం. సబ్జెక్టుపై డెమో ఇవ్వడం పట్ల టీచర్కు పిల్లలకు అందరికీ మంచిదంటోంది. 15 రోజుల ముందు ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద ఒక 20 నిమిషాలు సెమినార్ ఇవ్వమని చెప్తారు ఇంగ్లీష్లో. కేవలం ఒక 20 నిమిషాలు ఈ సెమినార్ ఇవ్వలేని పరిస్థితులలో ఈ రోజు ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలసీ వలన ఒక డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని విద్యార్థులు వివిధ రంగాల్లో బిజినెస్ రంగంలో కానీ తర్వాత వాళ్ళు అకాడమిక్ స్థాయిలో కానీ వాళ్ళు అనర్గళంగా రాణించి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని కూడా ముందుండి నడిపించే విధంగా రావాలేనంటే ఇలాంటి కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తేనే సాధ్యమవుతుంది. ఇలాంటి ఈ నూతన విధానాన్ని అందరూ స్వాగతించి ముందుకు తీసుకెళ్ళి చాలా ఏళ్లుగా పాఠాలు చెప్తున్న తమను కెమెరాల ముందు డెమో ఇవ్వాలనడం మంచిది కాదనేది టీచర్ల వాదన. ఇది తమను ఇబ్బంది పెట్టడమేనంటున్నారు. తాము సంస్కరణలకు వ్యతిరేకం కాదని, అయితే న్యూ క్వాలిటీ పాలసీని మాత్రం ఒప్పుకోబోమని చెప్తున్నారు. రిజల్ట్స్ బాగా సాధించలేని వారికి ఇప్పటికీ పనిష్మెంట్లు ఇస్తున్నారని, మళ్లీ కొత్త పాలసీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీచర్స్ యూనియన్ నేతలు. కానీ ఇలా ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి నువ్వు 15 నిమిషాలు పాఠం చెప్పి ఆ పాఠం మీద మళ్ళీ ప్రశ్నలు వేసి ఈ రకమైనటువంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా ఆందోళన గురి చేస్తున్నటువంటి విషయం. మేము ఎందుకు దీన్ని మేము న్యూ క్వాలిటీ పాలసీని అది కాదు అని చెప్పి అంటున్నామంటే ఆల్రెడీ మాకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ప్యానెల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఉంది. ప్రతి ఇయర్ ప్యానెల్ ఇన్స్పెక్టర్స్ వస్తారు, సబ్జెక్ట్ వైజు ఎక్స్పర్ట్స్ వచ్చేసి మా క్లాస్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 45 నిమిషాలు క్లాస్ చూస్తారు. చూసి వాళ్ళు మా యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్ అనేటువంటి మాదిరిగా ఆ సిస్టమ్ నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా ఈ సిస్టమ్ అనేటువంటిది అవసరం లేదు. మా యాజమాన్యం ఎన్క్యూపీ పేరు మీద ఒక సెమినార్ ప్రజెంటేషన్ సిస్టాన్ని తీసుకొని వచ్చి మా యొక్క ఎఫిషియన్సీని పరీక్షిస్తుందని మేము భావిస్తూ ఇది అశాస్త్రీయమైనటువంటిదని ఎందుకు చెప్తా ఉన్నామనంటే దీనివల్ల ఉపాధ్యాయులు కానీ మా విద్యార్థులకు ఎలాంటి లాభం ఉండదనేటువంటి ఒక సదుద్దేశంతోనే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంగ్లీషులో ఫ్లూయెన్స్గా మాట్లాడగలగాలనే ఉద్దేశంతో సెమినార్ పెట్టడం జరిగింది. మేము ఈ ధర్నా నోటీస్ ఇచ్చిన తర్వాత అధికారులు ఒక 4 కమిటీ వేసి మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలుగులో కూడా మాట్లాడవచ్చు, తెలుగులో కూడా సెమినార్ ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీషు డెవలప్మెంట్ కావడానికి, ఇంగ్లీష్లో స్కిల్స్ డెవలప్మెంట్ కావడానికే సెమినార్ పెట్టినామని చెప్తున్నాము. తెలుగులో 30 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాం. తెలుగులో చెప్పడానికి ఎవరికి కూడా వెనకపోయేటువంటి పరిస్థితి లేదు. అనేక ఏళ్ల తర్వాత తమ పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందుతుందని, టీచర్లు ఇంకా బాగా బోధించేందుకు కొత్త పాలసీ ఉపయోగపడుతుందంటున్నారు పేరెంట్స్. న్యూ క్వాలిటీ పాలసీపై టీచర్లు అనవసరంగా ఆందోళన చెందుతున్నారంటున్నారు పూర్వ విద్యార్థులు. ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందుకునేట్లు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషకు ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిందే. ఈ విధానం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఉపాధ్యాయులు మాకు అర్థం కావడం లేదు. అయితే ఈ విధానాన్ని మాత్రం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని కొంచెం నేర్చుకొని ఎక్కడైతే ఉపాధ్యాయుల పరిజ్ఞానం లోపం ఏర్పడుతుందో ఆ లోపం సవరించుకొని చెప్పమంటే దీన్ని సమ్మెకు దాకా తీసుకెళ్తున్నారు. ఈ విధానం సరైనది కాదు. ఖచ్చితంగా ఈ విధానం అమలు చేయాలని చెప్పి మేము గురుకులాల పేరెంట్స్గా మేము డిమాండ్ చేస్తున్నాం. పిల్లల ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని టీచర్లు యాజమాన్యం కూర్చుని సమస్యపై చర్చించుకోవడం మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.